ఒక్క నిమిషం ఈ వీడియోను స్కిప్ చేయొద్దు. ఇది మీకోసమే. పరీక్షలో ఫెయిల్ అయ్యావా? మంచి మార్కులు రాలేదా? టీచర్ తిట్టారా? అమ్మా నాన్న కోపడ్డారా? ప్రేమలో ఓడిపోయావా? అందుకే నీ జీవితాన్నే ముగించాలని అనుకుంటున్నావా? వద్దు, దయచేసి అలా చేయొద్దు. నేను మీ కృష్ణదాసిని. చాలా రోజుల తర్వాత ఇలా బాధాకరమైన వీడియోను చేయాల్సి వచ్చింది. ఈ నడుమ న్యూస్లన్నిటిలోనూ చిన్నపిల్లలు, యుక్త వయసులో ఉన్నవాళ్ళు పరీక్షలో ఫెయిల్ అయ్యామని, ప్రేమలో విఫలమయ్యామని ఆత్మహత్యలు చేసుకోవడం తరచుగా అన్ని న్యూస్లో చూస్తుంటే గుండె చాలా తరుక్కుపోతుంది. అందుకే చాలా బాధాకరంగా ఈ వీడియోను చేస్తున్నాము. మిత్రులారా, ఏదో నాకు తెలిసినంత జ్ఞానాన్ని మీతో పంచుకుంటున్నాను. దయచేసి తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. ఈరోజు నిన్ను బాధ పెడుతున్న సమస్య కొంతకాలం తర్వాత ఒక జ్ఞాపకంగా మాత్రమే మిగిలిపోతుంది. కానీ నువ్వు తీసుకునే ఒక తప్పు నిర్ణయం మాత్రం తిరిగి సరిచేసుకోలేనిది. ధర్మశాస్త్రాలు, పురాణాలు ఆత్మహత్యను మహాదోషంగా పేర్కొంటున్నాయి. ఎందుకంటే ఈ మానవ జన్మ భగవంతుడి ఇచ్చిన అమూల్యమైన వరం. దానిని మనమే నాశనం చేసుకోవడం ధర్మానికి విరుద్ధమని బోధిస్తాయి. శివుడే అయినా కేశవుడే అయినా ఇద్దరూ చెప్పే సందేశం ఒక్కటే: కష్టాలు శాశ్వతం కావు, ధైర్యం మాత్రం నిన్ను గమ్యానికి తీసుకెళ్తుంది. ఒక్కసారి ఆలోచించు. నువ్వు చనిపోతే సమస్య ముగియదు. మీ అమ్మ కన్నీళ్లు మొదలవుతాయి. మీ నాన్న గుండె పగిలిపోతుంది. నిన్ను ప్రేమించే వాళ్ళ జీవితాలు చీకటిగా మారిపోతాయి. ఓటమి నీ విలువను నిర్ణయించదు. పరీక్షలో ఫెయిల్ అవ్వచ్చు, ప్రేమలో ఓడిపోవచ్చు, ఉద్యోగం ఆలస్యంగా రావచ్చు. కానీ జీవితంలో గెలవడానికి ఇవేవీ అడ్డంకులు కావు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెబుతాడు, ధైర్యంగా నిలబడు, కర్తవ్యాన్ని చెయ్యి, నిరాశకు లొంగవద్దు. నీ జీవితం ఎంతో విలువైనది. ఈరోజు ఏడుస్తున్న నువ్వే రేపు 100 మందికి ఆదర్శంగా నిలబడవచ్చు. అందుకే చావాలని కాదు, మారాలని నిర్ణయించుకో. పారిపోవాలని కాదు, పోరాడాలని నిర్ణయించుకో. నిరాశను కాదు, భగవంతుణ్ణి పట్టుకో. హరహర మహాదేవ, గోవింద, హరే కృష్ణ అనే మంత్రాల్ని ప్రతిరోజు జపించు. శారీరక దృఢం ముఖ్యం కాదు, మానసిక ధైర్యమే చాలా ముఖ్యం. మనోధైర్యాన్ని పెంచుకోవాలంటే శరీరాన్ని ఎలా శుభ్రపరచుకుంటామో అలా మనసును కూడా శుభ్రపరచుకోవాలి. దానికి ప్రతిరోజు పురాణాల్లో ఒక్క పేజైనా చదివి రోజు ఆ కృష్ణనామస్మరణంతో, శివనామస్మరణంతో మీ యొక్క మనస్సుని శుభ్రపరచుకొని మనోధైర్యాన్ని పెంచుకోండి. హరే కృష్ణ. Subscribe and like our channel for more videos.